బుధవారం శాంతినికేతన్ వ్యవస్థాపకుడు, జాతీయ గీతం రచయిత, విశ్వకవి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ 83వ వర్ధంతి కార్యక్రమంను రాములవారి దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు, బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, చంద్రబాబు యాదవ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, భాగవతుల జయలక్ష్మి, చావలి రాజలక్ష్మి, సిఆర్కే శేషగిరిరావు, శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొని రవీంద్రుని చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రవీంద్రుని విద్యాభ్యాసం 4 గోడల మధ్య గల పాఠశాలలో కాకుండా విశాలమైన ప్రకృతి మధ్య విద్యను అభ్యసించినట్లయితే విద్యార్థి మనోవికాసం పెరుగుతుందని భావించి వారి ఇంటి వద్దనే విద్యను అభ్యసించారని తెలిపారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ చరిత్ర, భౌగోళిక పాఠాలను, చిత్రలేఖనం, ఆటలు, బెంగాలీ భాషతో పాటు ఇంగ్లీష్లో కూడా ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు. ఆదివారాలలో సంగీతం, భౌతిక శాస్త్రం, సంస్కృత వ్యాకరణాలు, షేక్స్పియర్ నవలలను చదవడం, భాషను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మాతృభాష పట్ల అభిమానం పెంచుకున్నారు. వారు ఇంగ్లాండ్లో ఒక ప్రొఫెసర్ ఉపన్యాసంతో సాహిత్యంపై అభివృద్ధి పెంచుకొని సాహితీపరుల ప్రసంగాలు విని సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్ళి సంస్కృతి సాంప్రదాయాలకు ఆకర్షితులై అనుభవాలను భారతీకి లేఖ ద్వారా వ్రాసేవారని తెలిపారు. వారు ఇంగ్లాండ్లో ఉండగానే భగ్న హృదయం అనే కావ్యాన్ని రచించారని, అయితే ఇంగ్లాండ్లో 18 మాసాలు ఉండి డిగ్రీ సంపాదించుకోకుండానే స్వదేశానికి తిరిగి వచ్చారని తెలిపారు. వారు రాసిన గీతాంజలి నవలకు సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారని చెప్పారు. వారు ప్రకృతిలో పాఠశాల శాంతినికేతన్ నెలకొల్పి ఎందరో విద్యార్థులకు ప్రకృతిలోని ఉన్నత విద్యను ప్రసాదించారు. వారు నవలలు, నాటకాలు, చిత్రకళ, సంగీతం తదితర రంగాలలో ప్రతిభ కనపరిచి ఎందరితోనో ప్రశంసలు పొందారు. వారు రచించిన జాతీయ గీతం జనగణమన బహుళ ప్రాచుర్యం పొంది భారతీయ జాతీయ గీతంగా నేటికి మన అందరి నోళ్లలో, భారతీయ నోళ్లలో నానుతోందని, నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ఆసియా వాసిగా పేరొందారని, అంతటి మహనీయుని వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని, వారి ఆశయాలను, దేశభక్తిని, భాషాభిమానాన్ని మనందరం అలవర్చుకున్నప్పుడే వారికి ఇచ్చేటువంటి సరైన నివాళి అని పేర్కొన్నారు. ఈరోజు విశ్వకవి, శాంతినికేతన్ వ్యవస్థాపకులు, భారత జాతీయ గీత రచయిత శ్రీ ఠాగూర్గా పేరుగాంచినటువంటి, కీర్తిగాంచినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి 83వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ కేంద్రంలో నిర్వహించుకోవటం మనందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. 4 గోడల మధ్య కన్నా ప్రకృతిలోనే విద్య అభ్యసిస్తే విద్యార్థి వికసిస్తాడనేటువంటి ఉద్దేశంలో శాంతినికేతన్ స్థాపించి విశ్వగురుగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఠాగూర్గా కీర్తింపబడినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ మనందరికీ కూడా ఆదర్శనీయులు. వారిని అడుగుజాడల్లో మనందరం నడిచి ఉన్నత విద్యార్థులుగా ఎదగాలని కోరుకుంటున్నాం.